వెల్కమ్ టు శరణ్య టీవీ. ఘనంగా ప్రారంభమైన శరణ్య ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కార్యాలయం గుంటూరులోని ఐటీసీ కంపెనీ ఎదురు శరణ్య ప్రాపర్టీస్ కార్యాలయం గుంటూరు జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, సినీ నిర్మాత మంద మల్లికార్జున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయం ప్రారంభించారు. టీడీపీ నాయకులు సీతారామయ్య మాట్లాడుతూ శరణ్య ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్స్ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి ముఖ్యమని, దానికి ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రమే సరైన మార్గమని, ఎర్రచందనం మీద కోట్ల ఆదాయంతో మీకు ఆర్థిక భరోసా, భూమితో మీ భావితరాలకు విలువైన ఆస్తి అని, ఇటువంటి వెంచర్లలో పెట్టుబడిదారులు స్థలాలు కొనుగోలు చేసి అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. అదేవిధంగా శరణ్య ప్రాపర్టీస్ వారు ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఫ్లాట్లు విక్రయించాలని, అదేవిధంగా ప్రజల మన్ననలు పొంది శరణ్య ప్రాపర్టీస్ దినదినాభివృద్ధి చెందుతూ మరిన్ని లేఅవుట్లో వేసి ప్రజలకు ఉపయోగపడుతూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సినీ నిర్మాత మంద మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ శరణ్య ప్రాపర్టీస్ ముందు పెద్ద పెద్ద వెంచర్లే వేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అధిక లాభాలు వచ్చే ఎర్రచందనం సాగులో ప్రజలు పెట్టుబడి పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపి శరణ్య ప్రాపర్టీస్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శరణ్య ప్రాపర్టీస్ కార్యాలయ సిబ్బంది, ఏజెంట్లు, ఖాతాదారులు పాల్గొన్నారు. नित्यं सा पद्महस्तास्तु गृहे सर्वमाङ्गल्ययुक्तान् वयं वै श्रवणाय कुर्महे समय कामान् कामकामाय मह्यं श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः वेदमयो भवेत नमः शङ्कराय च मयस्काय च नमः शिवाय च शिवतराय च नमो नमो भवते केतुर्नामन्नां केतुः केतुरुषसां उषसां केतुः केतुरुषसां उषसामेत्येत्युषसामुषसामेति येत्यग्रे अग्रयेत्येत्यग्रे अग्र इत्यग्रे भागं देवेभ्यो మన శరణ్య టీవీ నిశ్శబ్ద విప్లవంతో 7 సంవత్సరాల క్రితం మొదటి సంవత్సరం రోజు ఇదే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేము ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి శరణ్య టీవీ వారు ప్రతి ప్రోగ్రాం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ఆ రాజకీయ నాయకులు ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లా కానీ ఇతర జిల్లాల నుంచి కూడా ఈ అభివృద్ధి కానివ్వండి, పార్టీ చేసే కార్యక్రమాల్లో మరి ముందుంటా శరణ్య టీవీ ప్రతి వ్యక్తికి, వీక్షకుడికి దగ్గరగా ఉండే విధంగా ఉన్నటువంటి మన శ్రీనివాసు మరి ఇప్పుడు కొత్తగా మన శరణ్య ప్రాపర్టీసు మనం ఏదైతే ఉందో ఎనుకొండ దగ్గర మరి వారు దొనకొండ దగ్గర ఎనుకొండ దగ్గరలో దొనకొండ దగ్గర మరి ఎర్రచందనం, శ్రీగంధం మరి వారు దగ్గరగా ఒక 30 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాన్ని అభివృద్ధిగా దాంట్లో మొక్కలు నాటి ఒక 22 సెంట్లు దాంట్లో భాగంగా మనకి, ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం ఎర్రచందనం కానివ్వండి, శ్రీగంధం కానీ ఇతర దేశాల్లో దానికి మంచి మరి గిరాకీ ఉంది. కేజీ లెక్క మన దగ్గర వాళ్ళు తీసుకుంటారు. మనకి ఆ ప్రాంతం కూడా దీన్ని మొక్క బాగా ఎదగటానికి, బలంగా రావటానికి మనకు మంచి అనువైన స్థలాన్ని ఎంచుకొని వారి ఈ వ్యాపారంలో మరి ఈరోజు మరి మొదలుపెట్టి మమ్మల్ని ఆహ్వానించి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది, వారు మరి అరుణాచలం వెళ్ళటం జరిగింది స్వామివారి దగ్గరికి. వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలి. ఈ ప్రాంతంలో మరి శ్రీనివాస్ అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆల్రెడీ ఈ మీడియాకి సంబంధించి కానీ అందరూ వారి స్నేహితులు కానీ అందరూ వచ్చారు. అలాగే మన మల్లికార్జున్ రెడ్డి గారు, మంద మల్లికార్జున్ రెడ్డి గారు సినీ నిర్మాత, వారు కూడా గతంలో నాకు మంచి పరిచయస్తులు. వారు కూడా శ్రీనివాస్కి వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు ఈ రోజు వరకు కూడా వారి సపోర్ట్తో మేమందరం కూడా శ్రీనివాస్ని మరి భవిష్యత్తులో మరి ఈ ఎకరాలనేది 100 ఎకరాల్లోకి వెళ్ళిపోయి వారి కస్టమర్స్కి మంచి లాభాలు ఉండే విధంగా వారు ఒక ప్లాట్ కొంటే మళ్ళీ ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకు కూడా బంధువులు స్నేహితులు ఇంకో ప్లాట్ ఇచ్చే విధంగా వీరు దాన్ని అభివృద్ధి చేస్తారని, మరి మంచి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఒక స్థాయిలో ఉండాలని వారి పిల్లలు
ఎల్లుండి బర్త్డే ఉంది బాబుది, వారిది కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ బాబు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో, ఆ పిల్లల మంచి ఎడ్యుకేషన్తో ఉండాలని, వారి కుటుంబం బాగుండాలని మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీనివాస్కి, మిగతా మీడియా మిత్రులందరికీ కూడా మరి అదని చెప్పి సెలవు తీసుకుంటాను. శరణ్య ప్రాపర్టీస్ శ్రీనివాసులు చాలా సంవత్సరాలుగా నా ఫ్రెండు. ఏ బిజినెస్ అయినా ఎప్పుడు కూడా ప్రయత్నానికి వెనకడు వేయకుండా ఎప్పుడు ఏదో ప్రయత్నం కొత్త ప్రయత్నాలు చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు నా అభిప్రాయం. ఈమె సుబ్బమ్మ, ఇదే కథ, ఈమె కథ. ఈ సినిమాని మీరు మిత్రులందరూ ఆదరించవాలి. ఈ సినిమా ఫస్ట్ ప్రయత్నం మంది. ఒక లారీ ఓనర్గా ఉండి ఎన్నో సంవత్సరాల బిజినెస్ అనుభవం ఉండి సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ మూవీ మంది. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను నేను. మన శ్రీనివాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి ఎంతో తోడ్పడాలని ఈ జిల్లా వాసులుగా మేము కోరుకుంటున్నాం. శరణ్య శ్రీనివాస్ గారు గుంటూరు టౌన్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శరణ్య ప్రాపర్టీస్ అని చెప్పేసి ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక మంచి వెంచర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం రాబో రోజుల్లో భవిష్యత్తులో మరి ఈ కల్పకు ఎంత డిమాండ్ ఉందనేది అందరూ తెలిసిన విషయమే. దాదాపు 175 దేశాల్లో 7 దేశాలు మాత్రమే పండిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా కేర్ సిటీ ఉంది. పైగా మన అదృష్టం ఏంటంటే ఈ భారతదేశంలో కూడా ఉమ్మడి రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ పండుతుంది కలప కూడా. క్వాలిటీ కూడా మన జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ కూడా శేషాచల అడవులు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థాన అడవులు ఉన్నాయి. వాటిలో వచ్చినటువంటి వుడ్ క్వాలిటీ దేశం మొత్తం మీద ఎక్కడ రాదు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. కాబట్టి శ్రీనివాస్ గారిని ప్రశంసిస్తూ, అలాగే మేడా మల్లికార్జున రెడ్డి గారు కూడా మిత్రులు ఇప్పుడే పరిచయం అయ్యారు. ఆయన కూడా ప్రముఖంగా ముందుకెళ్తూ మరి ఈమె సుబ్బమ్మ, ఇదే ఈమె కథ అని చెప్పేసి మరి ఎప్పుడో పేరు చూస్తే మరి అతి పురాతనంగా ఉంది. మరి మనిషి మాత్రం నూతనంగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మంచి విజయంతో ముందుకు రావాలి. అలాగే శరణ్య శ్రీనివాస్ గారు మాత్రం 100% మిత్రుడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ చూశాను నేను. అలా నువ్వు ఖచ్చితంగా రావాలంటే, లేదు శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే గారు ఎంత ప్రోగ్రామ్ నీకు డిస్టర్బ్ అవుతుంది అంటే కూడా, లేదు మాకు డెవలప్మెంట్కు ఎమ్మెల్యే గారు ఉంటూ మా ప్రాపర్టీస్కు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తే ఖచ్చితంగా 3 రోజుల నుంచి నేను ఫీవర్ ఉన్నప్పటికి కూడా రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాను. కాబట్టి భవిష్యత్తులో మీకు మంచి జరగాలని, మీకు, మీ కుటుంబానికి, అలాగే మీ పిల్లలు, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, చూశాను నేను, ఒకేసారి చూశాను. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు మంచి అదృష్టం, భవిష్యత్తు. అలాగే జర్నలిజంలో కూడా మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా బయటపెట్టేటువంటి దమ్మున్నటువంటి ఏదైనా ఉంది అంటే ఈరోజు జర్నలిజం, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న అవినీతి కుంభకోణాలు కానీ, రాజకీయ విమర్శలు కానీ చూస్తే మరి ఎవరు ఏం మాట్లాడుకున్న నిజాన్ని మాత్రం లాస్ట్లో ఫైనల్గా తేల్చి చెప్పగలిగే ఏకైక గొంతు మాత్రం మీడియా మాత్రం చెప్పగలను. నేను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉంటూ పనిచేస్తూ కూడా మేము ఈరోజు రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే నీచంగా అతి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితిని మీ అందరూ మిత్రులందరూ కూడా సమాజాన్ని తెలియపరచాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు నమస్కారం. తోటి మీడియా మిత్రులకు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి టీడీపీ సీనియర్ నాయకులు విగ్రహాల సీతారామ గారు, సీనియర్ నిర్మాత, అమరావతి ట్రాన్స్పోర్ట్ అధినేత మందా మల్లికార్జున రెడ్డి గారు, తర్వాత పాశం వెంకటేశ్వర్లు గారని మన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. శరణ్య ప్రాపర్టీస్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, అంటే శ్రీగంధం మరియు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్, శ్రీగంధం ఫామ్ ల్యాండ్స్ ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక 12 ఎకరాల్లో వేయడం జరిగింది. ఈ బ్రోచర్ ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చారు. ఎమ్మెల్యే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యేని ఆహ్వానించినా రాలేకపోయారు. ఆమె అరుణాచలం వెళ్ళారు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు. తర్వాత ఈ వ్యాపారం గురించి అంటే, నేను గత 2006 సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. పలు కంపెనీకి పనిచేశాను. వాళ్ళకి కోట్లు బిజినెస్ ఇచ్చాను. సరే, నేనే సొంతంగా బిజినెస్ చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమాలకి, ఈ వ్యాపారంలోకి సొంతగా శరణ్య ప్రాపర్టీస్ అనే ఒక సంస్థ నిర్మించి ఈ సంస్థని ఈరోజు ప్రారంభించాము.
తొలుత 12 ఎకరాలు వెంచరేసాము. రాబోయే కాలంలో పెద్దల ఆశీస్సులతో నెక్స్ట్ ఇంకొక 50 ఎకరాలు రెడీ అవుతూ ఉంది. ఈ 12 ఎకరాలు అయిపోయిన తర్వాత 50 ఎకరాలకు వెళ్తాము. అప్పుడు పొలంలో మనం ఏ వెంచర్ అవుతుందో అక్కడ వెంచర్లో అందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టుకొని పొలం లాంచింగ్ చేస్తాము. లేఅవుట్ కూడా. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు వచ్చేసి శ్రీగంధం 6 ఎకరాలు, ఎర్రచందనం 6 ఎకరాలు, మొత్తం 12 ఎకరాలు వెంచరేసాము. ఒక్కొక్కటి 22 సెంట్లు అమ్ముతాం. 22 సెంట్లు వచ్చేసి ఒక రేటు నిర్ణయించాము. గజాల లెక్కన ఉంది, సెంట్లు లెక్కన ఉంది. పట్టాదారు పాస్బుక్ అంటే కమర్షియల్ కాకుండా రైతు వారి పట్టాదారు పాస్బుక్ వస్తుంది. 22 సెంట్లు అమ్ముతాం. తర్వాత అదేవిధంగా 12 సంవత్సరాల పోర్షన్ కూడా మాదే. కంపెనీ టేక్ ఓవర్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి 12 సంవత్సరాల తర్వాత ఏదైతే మొక్క కటింగ్కి వచ్చేస్తుందో కస్టమర్కి 60, కంపెనీకి 40% ఆ విధంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే ఎర్రచందనం, శ్రీగంధం ప్లాంటేషన్లో కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఇచ్చించే వాళ్ళు కానీ శరణ్య ప్రాపర్టీస్లో మంచి నమ్మకం అని తెలియజేస్తున్నాం.